పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపినందుకు ప్రభుని మహిమపరుస్తున్నారా? అందరం స్వరాలు విప్పి ప్రభుని కీర్తిద్దాం. అందరం కలిసి దీవారాత్రములు ప్రతి పాపవలే కాచి స్తోత్ర చెల్లింతుము, స్తోత్ర చెల్లింతుము, స్తోత్ర చెల్లింతుము, స్తోత్ర చెల్లింతుము. స్తోత్ర చెల్లింతుము, స్తోత్ర చెల్లింతుము, స్తోత్ర స్తుతి స్తోత్ర చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్ర చెల్లింతుము, స్తుతి స్తోత్ర చెల్లింతుము, స్తోత్ర చెల్లింతుము, స్తుతి స్తోత్ర. చెల్లెళ్ళు, నాన్న చాలా మంచోడు కానీ నీకు మాత్రం పనికి మాలిన సర్కిలు. అమ్మ చాలా మంచిది, అమ్మ చెల్లె నీకు మాత్రం పనికి మాలిన సర్కిల్. జాగ్రత్త, నువ్వు కలిగి ఉన్న పనికి మాలిన సర్కిల్, పనికి మాలిన స్నేహాలు, పనికి మాలిన స్నేహితులు నిన్ను పనికి రాకుండా చేసేస్తారు. ఈ విషయం మర్చిపోకండి. 5 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే వాళ్ళతో నువ్వు స్నేహితుడిగా ఉన్నావు అనుకోండి, నువ్వు 6వ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవుతావు. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? 5 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటటువంటి స్నేహితులు నీకు ఉన్నారు అనుకోండి, నువ్వేమవుతావు? 6వ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే స్నేహితుడు అవుతావు. 5 తాగుబోతులు నీకు స్నేహితులు ఉన్నారు అనుకోండి, నువ్వు 6వ తాగుబోతుగా అవుతావు. దట్ సింపుల్. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్నేహితులు ఎవరు? జాగ్రత్త. సహోదరులు అపార్థం చేసుకునేవాళ్ళు సాధారణంగా మన చుట్టూ ఉంటారు. అన్న అపార్థం చేసుకోవచ్చు, చెల్లి అపార్థం చేసుకోవచ్చు, తోబుట్టు అపార్థం చేసుకోవచ్చు, నీ స్నేహితుడు అపార్థం చేసుకోవచ్చు. వాడు అపార్థం చేసుకోవడం అది వాడి వ్యక్తిత్వం. వాడు అపార్థం చేసుకున్నాడని చెప్పేసి నువ్వు కూడా అపార్థం చేసుకున్నట్లయితే వాడికి నీకు తేడా ఏముండదు. కాబట్టి బైబిల్ ఏం సెలవిస్తుంది? నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చేయి. చేతులారా శత్రువుగా మారినా సరే దేవుడు చెప్తున్నాడు, వాడు నీకు శత్రువు కానీ నువ్వు మాత్రం వాడికి శత్రువుగా ఉండద్దు. నా జీవితంలో దేవుడు నాకు నేర్పించిన అద్భుతమైన పాఠం ఇది. నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినివ్వండి, నేను మాత్రం చెడుగా మాట్లాడడానికి సిద్ధంగా లేను. ఎందుకని? చెడుగా మాట్లాడడం వాళ్ళ వ్యక్తిత్వం.
చెడుగా మాట్లాడినప్పటికీ కూడా మౌనంగా సహించటం దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తిత్వం. ఎందుకని? నాకు తెలుసు నేనేమిటో, నేను చేస్తున్న సేవ ఏమిటో. వాళ్ళతో వాగ్వాదానికి దిగడానికో, వాళ్లకు బుద్ధి చెప్పడానికో, వాళ్ళు రాయి వేశారనుకోండి, తిరిగి రాయి వేశారు అనుకోండి, మళ్ళీ రాయి వేస్తారు. ఇక రాళ్ళు వేసుకుంటూ కూర్చుంటే నేను ఎప్పుడు సేవ చేయాలి? ఇంత అద్భుతమైన సేవ దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ రాళ్ళు వేస్తూ ఉంటే సాధ్యమైతే తప్పించుకోవడం, ఒకటి రెండు పడినా సరే పట్టించుకోకుండా ముందుకు సాగటమే దేవుడు నాకు నేర్పించాడు. ఈ సహోదరులో మీ జీవితంలో కూడా మేలు చేస్తే కీడు చేసేవాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ఈ లోకానికి మేలు చేయడానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. కానీ అపార్థం చేసుకున్నారు, అన్యాయపు తీర్పు తీర్చారు, దెయ్యాలకు రాజు అని చెప్పి అన్నారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి అన్యాయంగా సిలువ వేసేశారు. ప్రాణంగా ప్రేమించిన మనిషిని తన ప్రేమ చూపించడానికి వస్తే చంపేశారండి. చనిపోయినా సరే ఆయన మనిషిని రక్షించడానికే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకంలో అపార్థం చేయబడుతున్నప్పుడు అలసిపోకండి. అపార్థం చేసుకునే వాళ్ళు మీ చుట్టూ ఉన్నప్పుడు అవమానంగా భావించకండి, మానసికంగా కృంగిపోకండి.